జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, యెహోషువ దేవుని ప్రజలను ఏ విధంగా పురుకొల్పుతున్నాడు, దేవుని పట్ల ఎలాంటి అవగాహన ఉండాలని వారిని సిద్ధపరుస్తున్నాడంటే, మొట్టమొదటిగా యెహోషువ చెప్పిన మాట, మన దేవుడు సర్వలోకనాథుడు. అందరూ చెప్పండి, మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన సర్వలోకనాథుడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. దాన్ని మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. సర్వలోకనాథుడు అనే మాట అక్కడ రాయబడింది. ఆ తర్వాత 13వ వచనంలో కూడా అదే మాట రాశాడు, సర్వలోకనాథుడు అని. 2 సార్లు ఆ మాట అక్కడ రాయబడింది, సర్వలోకనాథుడు. ఇంగ్లీష్లో ది లార్డ్ ఆఫ్ ది ఎర్త్ అనే మాట. సర్వభూజనులందరికీ నాథుడు, ప్రభువు అనే మాట అక్కడ స్పష్టంగా రాయబడింది. అది మొదటి అండర్స్టాండింగ్. రెండోది ఏమన్నాడు అంటే, మన దేవుడు జీవము గలవాడు అనే మాట వాడాడు. అవర్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన మొట్టమొదటిగా సర్వలోకనాథుడు, రెండవది ఆయన జీవం గలవాడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. 11వ వచనం మనం చదివితే, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. జీవం గల దేవుడు ఎక్కడున్నాడు? నక్షత్రాల మధ్యలో ఉన్నాడు అన్నాడా? జీవం గల దేవుడు గ్రహాల మధ్యలో తిరుగుతున్నాడని ఉందా? జీవం గల దేవుడు ఎక్కడున్నాడంటే తన ప్రజల మధ్య ఉన్నాడు అని యెహోషువ ఒక చక్కని మాట తెలియజేశాడు. 3వ అంశం ఏంటంటే, థర్డ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నిన్ను చుట్టుకుని ఉన్న శత్రువులందరినీ నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టగలిగే శక్తిమంతుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాటను మనం 11వ వచనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిత్యముగా మీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టుననియు అనియు, దీని వలన మీరు ఏం చేస్తారు? తెలుసుకుంటారు. ఆ శత్రువులు ఎవరు అనేది అక్కడ ఒక లిస్ట్ మనం చూస్తున్నాము. వారందరినీ కూడా వెళ్ళగొట్టడానికి దేవుడు శక్తిమంతుడని యెహోషువ తన ప్రజలందరితో కూడా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అందరూ నా వైపు చూడండి. దేవుడు ఎలాంటి వాడు? ఈరోజు ఎవరైనా నిన్ను అడిగితే, అమ్మా నువ్వు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నావు, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వెళ్తున్నావు, మీటింగ్స్ అంటే వెళ్తున్నావు, యూట్యూబ్లో దేవుని వాక్యం చూస్తున్నావు, లేదా మ్యాగజైన్స్లో దేవుని వాక్యం చదువుతున్నావు, పుస్తకాల్లో దేవుని వాక్యం చదువుతున్నావు, టీవీలో దేవుని వాక్యం వింటున్నావు. నువ్వు వింటున్న మాటలన్నింటిని బట్టి నీ దేవుడు ఎలాంటి వాడన్న అవగాహన నీకుంది అని అడిగితే నీవు ఇచ్చే ఆన్సర్ ఏంటి? బైబిల్లో మీరు ఏ భక్తున్నన్నా తీసుకోండి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి, నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే వాళ్ళ దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని విషయాలు వాళ్ళకు ఉన్నాయి. నా దేవుడు ఎలాంటి వాడు, నా దేవుడు అలాంటి వాడు అని వారికి వ్యక్తిగతంగా అవగాహనలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీవు నేను ఒక అద్భుతాన్ని ఆశించిన దేవుని సందుకు వచ్చినప్పుడు, దేవుడు అద్భుతాలు చేయడానికి ఎప్పుడూ సామర్థ్యం కలిగిన వాడే. ఆయన